వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం స్మకరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, భాగవతం సమస్త పుణ్యములకు ఆలవాలమై మోక్షమును కలిగించేది. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ మోక్షములను అందించేది కనుకనే దీనికి భాగవతం. ఈ భాగవతంలో అన్నీ గొప్పవే. కొన్ని ఘట్టాలు అత్యద్భుతమై అమృతతత్వాన్ని చిలికిస్తూ ఉంటాయి. వాటిలో గజేంద్ర మోక్షం. ఇంతవరకు ప్రహ్లాద చరిత్రలో ఒకటి చెప్పుకున్నాం. ఇప్పుడు గజేంద్ర మోక్షం. అత్యద్భుతమైనటువంటి భక్తి భావాలు దీనిలో దొల్లుతూ ఉంటాయి. సంస్కృతములో వేదవ్యాసుల వారు రచించినటువంటి దానికి మహానుభావుడైనటువంటి బమ్మెర పోతన తెలుగులో అత్యద్భుతంగా దీన్ని తీర్చిదిద్దాడు గజేంద్ర మోక్షాన్ని. ఈ గజేంద్ర మోక్షం చాలా గొప్పదైనటువంటి, జీవితంలో ప్రతి జీవి వినవలసినది. అందుచేతనే ఈ మహానుభావుడు పోతన అమృతాన్ని చిలికించి ఈ భాగవతాన్ని రచించాడు. గజేంద్ర మోక్షం ఇంకా గొప్పది. ఒకానొక సమయమున బమ్మెర పోతన్ని వర్ణిస్తాడు కరుణశ్రీ జంఝాల పాపయ్య శాస్త్రి గారు. గంటమో చేతిలో నిములుగర్రయో నిల్కడ ఇంటిలోననో పంట పొలాలనో చేయునది సేద్యమో పద్యమో మంచమందు కూర్చుంటివో మంచయందో కవివో గడితేరిన కర్షకుండవో రొంటికి జాలియుంటి విసరే కలమా కలమా ప్రియంబగున్. అద్భుతమైనటువంటి మోక్షమును ప్రసాదించాలి అని రాశాడు ఆయన భాగవతాన్ని. అందుచేతనే భాగవతంలో శ్రీ కైవల్య పదము చేరుటకునై చింతించెదన్. మానవ జన్మ ఎంత ఎత్తినా, ఎన్ని అనుభవించినా ఇవన్నీ అశాశ్వతములే. భగవంతునిలో లీనమై మోక్షమంటే అదే విడుదల, ఈ బంధములన్నీ తెంచుకొని వెళ్ళటమే. దీనికి మార్గము ఏది? ఇవన్నీ ఆలోచించే బమ్మెర పోతన చక్కగా రాశాడు గజేంద్ర మోక్షం. దివ్యమైనటువంటి కథ. సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజునకు తెలియచేసే అద్భుతమైనటువంటి కథ. ఒకానొక సమయమున శ్రీహరి మొసలికి చిక్కినటువంటి గజేంద్రుణ్ణి కాపాడాడు అన్నాడు సుఖయోగీంద్రుడు. వెంటనే పరీక్షిన్ మహారాజు అడుగుతున్నాడు,
నీరాటవనాటములకు పోరాటము ఎట్లు కలిగే, నీరాటవనాటములకు పోరాటము ఎట్లు కలిగే, పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోన భద్రకుంజరమునకున్. నీరాటవనాటములకు పోరాటమెట్లు గలిగే, పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోన భద్రకుంజరమునకున్. మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము, వినగ నాకు వేడుక పుట్టెన్. వినియద కర్ణేంద్రియములు పెనుబండు చేయు మనము ప్రీతిన్ పొందన్. వినియద కర్ణేంద్రియముల పెను పండుబుసేయ మనము ప్రీతిన్ పొందన్. ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును, ఏ కథల యందు పుణ్యశ్లోకుడు, ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును. సూర్యజనముచే ఆ కథలు పుణ్య కథలని ఆకన్నింపుదురు పెద్దలు అతి హర్షమునన్. ఇవ్విధంబున ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుడు బాదరాయణుని అడిగనని చెప్పి సభాసదులైనటువంటి మునులను అవలోకించి సూతుండు పరమహర్ష సమేతుడై చెప్పే. అట్టు సుకుండు రాజునకిట్లనియే ఈ సూత మహర్షి శౌనకాదులకు చెప్పాడు. పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుడు పలుకుతున్నాడు. పరీక్షిత్తు అడుగుతున్నాడు, ఓ మునీంద్ర, సుఖయోగీంద్ర, నీటిలో తిరిగేటువంటి మొసలికి దట్టమైనటువంటి అడవిలో తిరిగే ఏనుగునకు పోరాటం ఎలా జరిగింది? విష్ణువు గజేంద్రుని యొక్క సంకటాన్ని ఏ విధంగా తీర్చాడు? ఈ కథలు వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. దీనిని వినిపించు, చెవులకు పండుగగా మనస్సుకు ప్రీతిగా వింటాను. పండితులు పుణ్యాత్ముడైనటువంటి విష్ణు కథల గురించి చెప్పే కథలు పెద్దలు సంతోషంగా వింటారు కదా. ఎవరైతే పుణ్యమైనటువంటి పండితులు పుణ్యాత్ముడైన విష్ణువుని గురించి చెప్పేటువంటి కథలను పెద్దలు సంతోషంగా వింటారు అని పరీక్షిత్తు అడిగాడు సుఖయోగీంద్రుణ్ణి. అప్పుడు పరీక్షిత్తుతో సుఖయోగీంద్రుడు ఈ కథను శౌనకాదులకు సూతుడు సంతోషంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా చెప్పాడు అని సూతుడు మహర్షి శౌనకాదులకు చెప్పాడు. ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పంబడును, ఏ కథలలో విష్ణువు యొక్క కథ ఉంటుందో అది సూర్యజనులచే ఆ కథలు పుణ్య కథలని పండితులు అంటారు. ఏ కథలలో విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని, ఆయన రక్షించేటువంటి భక్త జన రక్షకుడైనటువంటి ఆ మహనీయుని యొక్క వర్ణనలు చేస్తారో అది ఏ పుణ్య కథలు. రాజేంద్ర విను, పాలసముద్రంలో త్రికూటమనేటువంటి ఒక అందమైనటువంటి పర్వతం ఉన్నది. అది 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, ఎత్తు కలిగి ఉంది. దానికి బంగారు, వెండి, ఇనుము నిండినటువంటి 3 శిఖరములు ఉన్నాయి. ఆ కొండ ప్రక్కనే శిఖరాలలో ఉండేటువంటి రత్నాల వల్ల, ధాతువుల వల్ల దిక్కులు, భూమి, ఆకాశం చిత్రమైనటువంటి రంగులతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ కొండలో పెద్ద పెద్ద చెట్ల తీగలు, పొదలు, మ్రోగుతూ పారేటువంటి సెలయేళ్లు, అలవాటు ప్రకారం తిరిగేటువంటి దేవతల విమానాలు ఉంటాయి. దాని చర్యలలో కిన్నరులు వచ్చి విహారం చేస్తూ ఉంటారు. అలాంటి అద్భుతమైనటువంటి పర్వతం, ఆ పర్వతము పేరే త్రికూటం. ఆ త్రికూట పర్వతం మాదీఫలము, లవంగము, పుల్ల మాదీఫలములు, మామిడి, మొగలి, జీడి, అంబాళం, తెల్ల తెంగెడ, పనస, రేగు, పొగడ, ప్రబ్బ, మర్రి, కొండమల్లె, మొల్లె, ఎర్రగోరింట, తుమ్మ, కోవిదారం, ఖర్జూరం, నారికేళం, వావిల, చందనం, వేము, మందారం, నేరేడు, నిమ్మ, పూల గురివెంద, ఇప్ప, తాడి, తక్కువలం, తమాలం, గిరికసాటి, రసాలం, మద్ది, మోరటి, మారేడు, ఉసిరిక, పోక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, చలజువ్వి, దిరిశన, ఇరుగుడు, అశోకం, పొన్న, పోదుగు, సురపొన్న, గన్నేరు, అరటి,
తామరం, మరువం, మంచిమల్లా మొదలైనటువంటి వాటితో ఎల్లప్పుడూ కూడా నిండి ఉంటుంది ఆ త్రికూట పర్వతం. ఇంకా ఆ చెట్ల కొమ్మలు, రెమ్మలు పెనవేసుకొని ఉంటాయి. ఆ చెట్లు, తీగలు నిండుగా పొడమరిస్తూ, చిగురిస్తూ, మొగ్గలు తొడుగుతూ, పూలు పూస్తూ, ఎడతెరిపి లేకుండా వసంతకాలపు చక్కదనాలను నెలవై, ప్రకాశమై, నిలయమై ఉంటుంది. ఆ తోటలలో ముత్యాల చిప్పలతో కూడినటువంటి ఇసుక తిన్నెల కుప్పలు తెప్పలు తెప్పలుగా ఉంటాయి. ఆ చెట్ల కొమ్మల మీద చిలుకలు, కోకిలలు గుమిగూడి ఉంటాయి. అవి పండినటువంటి పండ్లను తమ వాడి ముక్కులతో పొడుస్తూ ఉంటాయి. ఆ పళ్ళ రంధ్రాల నుంచి కురిసేటువంటి రసం కాలువలా పారుతూ ఉంటుంది ఆ ప్రదేశంలో. ఆ కొండలో బంగారపు రంగు నీటి సరస్సులు ఉన్నాయి. వాటిలో బంగారు కాంతితో కూడినటువంటి తెల్ల కలువలు, ఎర్ర కలువలు, పద్మాలు ఉన్నాయి. సువాసన నిండిన ఆ పూలలో నుంచి మకరందాన్ని ఎల్లప్పుడూ త్రాగుతూ మదించినటువంటి గండు తుమ్మెదలు తమ ప్రియురాళ్లతో చేరి క్రీడిస్తూ ఉంటాయి. వాటి ప్రక్కనే శకుంత పక్షులు, కలహంసలు, కారండ పక్షులు, నీటి కోళ్ళు, చక్రవాకాలు, కొంగలు, కొక్కెరలు, నీటి కొక్కెరలు అందంగా తిరుగుతూ ఉంటాయి. ఆ పక్షులు చేసేటువంటి గగ్గోలు భూమికి ఆకాశానికి మధ్య ఉండేటువంటి ప్రదేశం అలాగే చెవుడు పడేటట్లుగా ఉంటుంది. పెద్దగా మొత్తం వ్యాపించినట్టుగా ఉంటుంది. ఆ కొండలో చక్రవాకమణులు, మరకతాలు, వజ్రాలు, వైఢూర్యాలు, నీలాలు, గోమేధికాలు, పుష్యరాగాలు మనోహరంగా ఉన్నాయి. బంగారం, వెండి నిండినటువంటి ఆ కొండ శిఖరాల ప్రక్కనే విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు తమ ప్రియురాండ్రతో కలిసి జంటలు జంటలుగా విహరిస్తూ ఉంటారు. వారు రసవంతరంగా పాడుతూ, మాట్లాడుతూ, పాటలు పాడుతూ ఆనందంగా ఉంటారు. ఎల్లప్పుడూ ఆ కొండ శుభాలకు ఆలవాలమై ఉంటుంది. అందులో మదపుటేనుగులు, దున్నపోతులు, గరుడభేరుండాలు, గురుపోతులు, గండభేరుండాలు, ఖడ్గమృగాలు, సింహాలు, శరభాలు, పులులు, కుందేళ్లు, చమరీ మృగాలు, ముళ్లపందులు, ఎలుగబంట్లు, జింకలు, తోడేళ్లు, అడవి పందులు, అడవి దున్నపోతులు, కోతులు, పెద్ద పెద్ద పాములు, పిల్లులు మొదలైనటువంటి జంతువులు ఉంటూ ఉంటాయి ఆ అరణ్యంలో. అవి ఎల్లప్పుడూ పోరాటాలు సాగిస్తూ ఉంటాయి. అవి వాటికి భయపడి యమభటులు సైతం శరణు వేడుతూ ఉంటారు. అంత గొప్పవి అవి. త్రికూట పర్వతం దగ్గర అడవిలో చెంచెతలు, చెంచులు తిరుగుతూ ఉంటారు. అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గమృగాలు, గురుపోతులు, కోతులు బాగా నిండి ఉంటాయి. ఆ అడవిలో కొన్ని ఏనుగులు ఇతర మృగాలను కన్నెత్తి చూడడానికి కూడా భయంకరంగా ఉంటాయి. అమ్మో, పెద్ద పెద్ద ఏనుగులవి. మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించిపోతూ ఉంటాయి ఏనుగులు. ఆ కొండ గుహలలో నుంచి తిరగాడడానికి బయలుదేరినై చెర్లాటాలు ఆడుతూ దప్పిక కొన్నై ఆ ఏనుగుల గుంపు. నీళ్ల మడుగులో దిగాలి అనుకున్నాయి. నీటి గాలి వచ్చే దిక్కుకు నడిచినాయి. ఆ ఏనుగులు పగటి వేళ భయంతో కొండ గుహలలో దాగుకొని సాయంకాలంలో సూర్యశక్తికి సన్నగిలటం వల్ల కనిపెట్టి, సూర్యశక్తి సన్నగిల్లటం వలన సాయంకాలంలో బయటకు వచ్చి చీకట్ల గుంపులేమో అన్నట్లు ఉన్నాయి అన్నమాట. అవన్నీ వస్తూ ఉంటే కొండ గుహలలో చీకటి, పగటి వేళ భయంతో కొండ గుహలలో దాక్కున్నటువంటి సాయంకాలంలో ఒక చీకట్ల గుంపు వస్తున్నదేమో అనేటువంటి భావనతో అంత నల్లగా ఉన్నాయి. గున్న ఏనుగులు ఎక్కువ బలసంపదతో ఎదిరించేటువంటి శక్తి కలిగి కొండలు ఢీకొనటానికైనా సరే వెనుదీయవు. భయంకరమైనటువంటి నల్లని ఆకారంతో ఉన్నాయి ఆ ఏనుగులు. పిడుగుల సైతం లెక్క చేయకుండా ముందుకు వెడుతూ ఉన్నాయి. అడవి ఏనుగులు భయంకరమైనటువంటి క్రీడలతో విహరిస్తూ ఉన్నాయి. వాటి గాలి సోకిన వెంటనే భయపడి పులులన్నీ పొదలలో దాగుతున్నాయి, పరిగెత్తుతూ ఉన్నాయి. పులులే ఆ ఏనుగుల గుంపును చూచి. ఎలుగబంట్లు కూడా గుహలలో దాగినాయి. అడవి పందులు గోతుల్లో చేరినాయి. ఇక జింకలు దిక్కుల కొనలకు పరిగెత్తడం మొదలుపెట్టినాయి. అడవి దున్న పోతులు మడుగులలో జొరబడినాయి.
కోతులు కొండల బండలపైకి ప్రాకిపోయినాయి, పాములు పుట్టలలో దాగినాయి, నెమళ్ళు ఆకాశానికి ఎగిరిపోయినాయి. సవరపు మోకాలు తమ తోక కుచ్చులతో ఏనుగుల అలసటలు తీర్చేటట్టు విసురుతూ ఉన్నాయి. అవన్నీ పడుచు తుమ్మెదల గుంపులు ఆ మదపుటి ఏనుగు సుగంధంతో కూడినటువంటి మద జలధారలను కమ్మగా కడుపుల నిండా త్రాగి సంతోషంతో జుమ్మని పాటలు పాడుతూ ఉన్నాయి. ఆ చెక్కిళ్ళు ఉంటాయి, ఆ చెక్కిళ్ళలో మద జలం కారుతూ ఉంటుందన్నమాట. అదొక వాసన. వాటిని తుమ్మెదలు ఆస్వాదిస్తూ ఉంటాయి. ఆ మద గజాన్ని హాయిగా పాడుతున్నాయి. మద గజముల యొక్క ఆ చెక్కిళ్లపై ఉన్నటువంటి సుగంధ పరిమళాలలో ఉన్న మద జలాన్ని స్వీకరించి తుమ్మెదలు జంకారాలు చేస్తూ ఉన్నాయి. గండు తుమ్మెద ఏనుగుల మదజల సుగంధాన్ని మరల మరి ఒక ఆడు తుమ్మెదకు ఇవ్వటానికి ఎక్కడ ఉన్నదా అని గిరగిరగిరగిర తిరుగుతూ ఆ ఆడతుమ్మెదలు మగతుమ్మెదలు తమ ప్రియురాలైన ఆడుతుమ్మెదకు నిండు మగతనంతో చక్కగా ఈ మదజలాన్ని అందిస్తూ ఉన్నది తుమ్మెదలు. తుమ్మెదల కదుపులు ఇంపైన ఏనుగుల మద గంధాలను మద జల గంధాలను ఎంతో వేడుకతో ఆస్వాదిస్తూ కదలకుండా జుమ్మని రొదలు చేస్తూ ఉన్నాయి. అలా బయలుదేరుతున్నాయి మదగజాలు. ఏనుగు మద జలానికి, ఏనుగుల యొక్క మద జలానికి ఆడుతుమ్మెదలు ఆత్రంగా పోయి ముసురుకున్నాయి. అందుకు ఆశపడకుండా మగతుమ్మెదలు నిండుగా తమ మనస్సులో చాలా సంతోషించినాయి. ఆడతుమ్మెదలు మగతుమ్మెదలు ఈ ఏనుగుల యొక్క మదజలం ఆస్వాదిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో గున్న ఏనుగుల మచ్చిక బయళ్లను వాసన చూచి త్రొక్కుతూ పండ్ల చెట్టను రాసుకుంటూ చివుళ్ళు మేస్తూ పులులను, దున్నపోతులను, జింకలను తప్పించుకొని వాటన్నిటిని కూడా దండిస్తూ మడుగులలో దిగి కలగుండు పెడుతూ కొండల మీదికి వినోదంగా ఆడుకుంటూ విహరిస్తున్నాయి. మత్త వేదండాలు తమ తొండాలతో మద జలము నింపినటువంటి చెక్కిళ్లతో కుంభస్థలాన్ని ఢీకొనగా కొండ తల్లకిందులయ్యేవి. ఒక్కొక్క చిన్ని కొండలు ఈ మదగజం గనక ఒక్కసారి ఆ మదంతో కోడితే చిన్ని పర్వతాలు బద్దలయ్యేవి, దిక్కులు బ్రద్దలయ్యేవి, లోకాలు భయపడేవి. ఎక్కడ చూచినా లెక్కలేకు మిక్కిలిగా ఏనుగుడు అడవిలో సంచరించడం మొదలుపెట్టినాయి. ఆ గుంపులో ఒక గజేంద్రుడు వెనకకు చిక్కాడు. కొన్ని ఆడ ఏనుగులు అతనిని సేవిస్తూ అతని వెంటనే ఉన్నాయి. గజరాజు దైవ వశం వల్ల తెలివి కోల్పోయి, ఆ గజరాజు దైవ వశం చేత తెలివి కోల్పోయి తనకు అన్ని వైపులా దప్పికతో అలసి నడుస్తున్న ఏనుగుల గుంపు నుండి విడిపోయి దారి తప్పాడు. తన ఏనుగులతో కలసి వేరే దారికుండా నడవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో గజరాజు బల్లిదుడై ప్రియురాండ్రకు నీటి గుంటల ప్రక్కన ఉండేటువంటి లేత పచ్చికలను మచ్చికతో అందిస్తూ చిగుళ్లను గుత్తులుగా పూల కొమ్మలను కోసి పంచిపెడుతూ మదజలంతో తడిసినటువంటి విసిని కర్రల వంటి తన చెవులతో వాటి చెమటలను కొడుతూ తన దంతాలతో ప్రియురాళ్ళి మెడల కింద మెల్లగా గోకుతూ భార్యల వెనక వైపుకు చేరి మూచూచి తొండాన్ని పైకి ఎత్తి ఆకాశంలోకి చూస్తూ ఋతు సమయాన్ని గుర్తిస్తూ క్రీడిస్తూ విహరిస్తున్నాడు ఈ గజరాజు. తన భార్యలను సంతోషపెడుతున్నాడు ఆనందంగా. గజరాజు కుంభస్థలాల నిండుదనానికి ఈ కుంభస్థలాలు ఎలా ఉన్నాయి? గజరాజు కుంభస్థలాల నిండుదనానికి సరి కాకపోవటం వల్ల లోకల్లోని జవరాండ్ర స్తనాలు పైట కొంగులుగా మారిపోయినాయి. ఆడవాళ్ళు పైట కొంగులు ఎందుకు వేసుకున్నారు అంటే ఈ మదగజముల యొక్క కుంభస్థలాలు ఇంత గొప్పగా ఉన్నాయి, మావి అంత గొప్పగా లేవేంది సిగ్గుతో పైటలు వేసుకున్నారట. చమత్కారం. అతని నడకల టీవీని సరితూగలేక
కన్నెల చిన్ని తొడల వడ్రాణాలు తోడు చేసుకున్నారు. అందమైనటువంటి నడకలు తోడు లేక వాటిని భరించలేక వడ్డాణాలు పెట్టుకున్నారట. వాటి యొక్క దంతాల కాంతికి సరితూగనందువల్ల తరుణీ రమణుల చిరునవ్వులు ముఖచంద్రకాంతులు ముసుగు వేసుకోసాగారు. ఆ పెదవులు రెండు ఇలా మూసుకున్నాయిట అని. దేనికని అంటే వాటి దంతాలు తెల్లగా ఉన్నాయి, మా దంతాలంత తెల్లగా లేవని అలా మూసుకున్నారట వాళ్ళందరూ. ఒప్పుల కుప్పైనటువంటి ఆ గజేంద్రుడి యొక్క అందాన్ని చూడగోరి దిగ్గజాల భార్యలైన అంజన, అభ్రమువు, కపిల మొదలైన వెంట పడిపోతాయేమో అన్నట్లుగా ఆడ ఏనుగులు ఆ గజరాజును అనుసరించారు. ఈ గజరాజు మా సొంతం, ఈ గజరాజు అందమంతా మా సొంతం, ఇక ఏ దిగ్గజాలు కూడా ఈ గజరాజు దగ్గరికి, మా ప్రియుడి దగ్గరికి రావడానికి వీల్లేదని, ఏవైనా వస్తాయేమో, తమ ప్రియుణ్ణి ఆకర్షిస్తాయేమోనని ఆ ఆడ ఏనుగులు ఆ మగ ఏనుగుని చుట్టుముట్టి ఆయనను సేవిస్తూ ఉన్నారు. తరువాత గజరాజు పెక్కు అడవులలో విపరీతంగా సంచారం చేశాడు. దప్పికతో అతని మనస్సు స్వాధీనం తప్పింది. ఆడ ఏనుగులతో పాటు ఆయాసంగా ప్రయాణం సాగించాడు. అలా సాగిస్తూ ఉండగా అటగాంచన్, ఇంతలో ఆ గజేంద్రుడు ఒక మడుగును చూచాడు. ఆ మడుగు ఎలా ఉన్నది అంటే, అటగాంచన్ కరణీ విభుండు, అద్భుతమై ఆనందమైనటువంటి గజం. ఆ గజేంద్రుడు ఒక మడుగును చూస్తాడు. మిగిలినటువంటి అద్భుతమైనటువంటి గజేంద్ర మోక్ష కథని చక్కని వర్ణనతో కూడినటువంటిది రేపు కూడా విందాం. ఈ పూటకు స్వస్తి. రేపు ఇదే సమయాన్ని కలుసుకుందాం. స్వస్తి. వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.